ఎవరో తెలియదు. వస్తారు, మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామా అని. అంతకుముందు 3 రోజుల ముందు అతను పోయిన 2-3 సంవత్సరాల కింద చనిపోయిండు. అట్లకెళ్ళి 100 మంది నడుస్తారు. కనీసము ఆ మనిషి చచ్చిపోయింది కూడా మాకు తెలియదు ఎవరు. నేను కూడా అట్లకెళ్ళి దూటికోతా. నేను 6,000 దూటికి 100 చేస్తున్నా. ఆ మనిషి చచ్చిపోతే కూడా మాకు తెలియదు అసలు. అట్లా ఉంది పరిస్థితి. ఎట్లా మేము బతికేది చెప్పండి? ఎట్లా మేము కనీసం ఇట్లకెళ్ళి ఇంత రోతగా ఉంటాం మేము? ఎట్లా ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకేమన్నా అయితే మేము రోగాలు ఒకరోజు పెట్టుకుంటాం పైసలు. మాకు ఎవరేం చేయలేదు సార్, ఇంతవరకు ఎవరు రాలేదు. మాకు ఇంతవరకు ఎవరేం చేయలేదు. ఇప్పుడు ఎవరు అనేది కూడా మాకు తెలియదు. మేము ఓటు వేసినాం, అన్ని వేసినాం, అన్ని చెప్పిండ్రు. మళ్ళీ ఇంతవరకు ముసలిళ్ళకి పింఛన్లు లేవు. ఏంటి గ్యాస్ ఫ్రీ అన్నారు, అది 500కి అన్నారు. కరెంటు ఫ్రీ అన్నారు, అది లేదు, ఏది లేదు. మళ్ళీ ఎట్లా మేము ఏం చేయాలి? ఒంటరి మహిళ ఉన్న కూడా ఈ పరిస్థితి ఇట్లా ఉంది. మళ్ళీ ఏం చేయాలి? మేము ఎట్లా బతకాలో ఏం చేయాలి? మేము మాకు వచ్చే జీతాలతోనూ ఇవి చేపించుకుంటామా? నాకు వచ్చేది 10,000, నా 2 కొడుకులు. ఎట్లా కట్టుకుంటాం, ఎట్లా చేసుకుంటాం చెప్పండి? బియ్యం ఎంత ఉన్నాయి? కూరగాయలు తెచ్చుకోవాలంటే మనిషి 500, వారానికి 500 అంటే ఏడా వచ్చే 10,000తో ఎంత అని గడుపుకొస్తా ఒక ఆడది ఇంట్లో ఉండి? చెప్పండి ఒక మాట. ఇంట్లో నా మొగుడు లేడు, నా చిన్నప్పటి చెల్లింది లేరు, నా చిన్న పిల్లగాడు అప్పుడు చనిపోయింది నా భర్త. అప్పటి సంది మేము ఇక్కడ ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో మాకు తెలుసు. మరి మాకేం న్యాయం చేస్తారో చేయండి. అంతే, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మాకైతే మీరు తెలిసేదట చేయండి అంతే. మీకు దండం పెడతాం, రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. ఇంతకు మించి మేము ఇంకేం చెప్పలేము మీకు. మీరంతా చూస్తున్నారు, మీరు ఇంతగానో మీ పరిస్థితి చూస్తున్నారు మీరు. ఎందుకంటే ఇంకా కావాలంటే మీరు ఇంట్లో కూడా వచ్చి చూడండి, అవన్నీ పడిపోతే మొత్తం చూడండి. మొత్తం ఇల్లు కూడా చూడండి, ఇట్లనే చూడండి. ఇంకా ముద్దుగా ఉంది, లోపల మొత్తం పలిగింది. ఏం చేస్తాము? ఎప్పుడు ఏ నెత్తిలో పడుతుందో మాకు తెలియదు. మా పరిస్థితులు అట్లా ఉన్నాయి. మా బాధ మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, రేవంత్ రెడ్డికి అందరికి చెప్తున్నా, మీకు దండం పెడతా, కనిపిస్తాము. మాకు కొంచెం ఎట్లన్నా దయచేసి మాకు మంచి చేయండి. కొంచెం పుణ్యం ఉంటుంది అందరికి. దండం పెడుతున్నాం ప్లీజ్. ఎవరో తెలియదు, వస్తారు, మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామా అని. అంతకుముందు 3 రోజుల ముందు అతను పోయిన 2-3 సంవత్సరాల కింద చనిపోయిండు. అట్లకెళ్ళి 100 మంది నడుస్తారు. కనీసము ఆ మనిషి చచ్చిపోయింది కూడా మాకు తెలియదు ఎవరు. నేను కూడా అట్లకెళ్ళి దూటికోతా. నేను 6,000 దూటికి 100 చేస్తున్నా. ఆ మనిషి చచ్చిపోతే కూడా మాకు తెలియదు అసలు. అట్లా ఉంది పరిస్థితి. ఎట్లా మేము బతికేది చెప్పండి? ఎట్లా మేము కనీసం ఇట్లకెళ్ళి ఇంత రోతగా ఉంటాం మేము? ఎట్లా ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకేమన్నా అయితే మేము రోగాలు ఒకరోజు పెట్టుకుంటాం పైసలు. మాకు ఎవరేం చేయలేదు సార్, ఇంతవరకు ఎవరు రాలేదు. మాకు ఇంతవరకు ఎవరేం చేయలేదు. ఇప్పుడు ఎవరు అనేది కూడా మాకు తెలియదు. మేము ఓటు వేసినాం, అన్ని వేసినాం, అన్ని చెప్పిండ్రు. మళ్ళీ ఇంతవరకు ముసలిళ్ళకి పింఛన్లు లేవు. ఏంటి గ్యాస్ ఫ్రీ అన్నారు, అది 500కి అన్నారు. కరెంటు ఫ్రీ అన్నారు, అది లేదు, ఏది లేదు. మళ్ళీ ఎట్లా మేము ఏం చేయాలి? ఒంటరి మహిళ ఉన్న కూడా ఈ పరిస్థితి ఇట్లా ఉంది. మళ్ళీ ఏం చేయాలి? మేము ఎట్లా బతకాలో ఏం చేయాలి? మేము మాకు వచ్చే జీతాలతోనూ ఇవి చేపించుకుంటామా? నాకు వచ్చేది 10,000, నా 2 కొడుకులు. ఎట్లా కట్టుకుంటాం, ఎట్లా చేసుకుంటాం చెప్పండి? బియ్యం ఎంత ఉన్నాయి? కూరగాయలు తెచ్చుకోవాలంటే మనిషి 500, వారానికి 500 అంటే ఏడా వచ్చే 10,000తో ఎంత అని గడుపుకొస్తా ఒక ఆడది ఇంట్లో ఉండి? చెప్పండి ఒక మాట. ఇంట్లో నా మొగుడు లేడు, నా చిన్నప్పటి చెల్లింది లేరు, నా చిన్న పిల్లగాడు అప్పుడు చనిపోయింది నా భర్త. అప్పటి సంది మేము ఇక్కడ ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో మాకు తెలుసు. మరి మాకేం న్యాయం చేస్తారో చేయండి. అంతే, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మాకైతే మీరు తెలిసేదట చేయండి అంతే. మీకు దండం పెడతాం, రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. ఇంతకు మించి మేము ఇంకేం చెప్పలేము మీకు. మీరంతా చూస్తున్నారు, మీరు ఇంతగానో మీ పరిస్థితి చూస్తున్నారు మీరు. ఎందుకంటే ఇంకా కావాలంటే మీరు ఇంట్లో కూడా వచ్చి చూడండి, అవన్నీ పడిపోతే మొత్తం చూడండి.
మొత్తం ఇగో ఇట్లా కూడా చూడండి, ఇట్లనే చూడండి, చూడండి ఇక ముద్దుగా ఉంది, లోపల మొత్తం పలిగింది. ఏం చేస్తాము, ఎప్పుడు ఏ నెత్తిన పడుతుందో మాకు తెలియదు. మా పరిస్థితులు అట్లా ఉన్నాయి మా బాధ. మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, రేవంత్ రెడ్డికి అందరికి చెప్తున్నా, మీకు దండం పెడతా, కందిస్తాము. మాకు కొంచెం ఎట్లన్నా దయచేసి మాకు మంచి చేయండి, కొంచెం పుణ్యం ఉంటుంది అందరికి. దండం పెడుతున్నాం ప్లీజ్.